హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. Isaiah chapter 43 verse 19. For I am about to do something new. See, I have already begun. Do you not see it? I will make a pathway through the wilderness. I will create rivers in the dry wasteland. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయించున్నాను, ఎడారిలో నదులు పారజించున్నాను. హల్లెలూయా. చూశారు కదండి, మన దేవుడు స్పష్టంగా ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటంట, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, కొత్త విషయాన్ని నేను చేయబోతున్నాను. అవునా? నువ్వు ఎన్నడూ చూడని కొత్త కొత్త విషయాలు నీ జీవితంలో నేను చేయబోతున్నాను. చూశారు, అరణ్యంలో త్రోవ ఆయన చేశాడంట. అవునా? ఎడారులలో నదులు ప్రవహింప చేశారంట. అంటే మన దేవుడికి అక్కడున్న పరిస్థితులు అవసరం, సిచ్యువేషన్స్ అవసరం, ఎలా ఉన్న ఏంటి ఏం అవసరం. ఒకటే ఆయనకు కావాల్సింది ఏంటంటే మన విశ్వాసం. అవునా? అంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే, నో మ్యాటర్ వాట్, అది ఏది ఏమైనా ఎలా ఉన్నా సరే దేవుడికి కావాల్సింది ఒకటే, మన విశ్వాసం అంట. అవునా? ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, చూడండి, నేను నూతన క్రియ చేయబోతున్నాను, ఎడారిలో నదులను ప్రవహింప చేస్తాను, అరణ్యంలో త్రోవను ఏర్పాటు చేస్తాను. అవునా? ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే మన దేవుడు ఒక్క మాట, ఆయన ఒక ఆజ్ఞ ఒక్కటి మనకిస్తే చాలండి. అవునా? మన జీవితం మొత్తం మారిపోతుందంట. అయితే ఈరోజు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నో మ్యాటర్ వాట్, నీకు ఏ పరిస్థితి ఉన్నా ఎలా ఉన్నా సరే ఆయన ఒకటే చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నీ పట్ల నూతన క్రియ ఆయన చేయబోతున్నాడంట. ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండు, నమ్మకంగా ఉండు. ఎటువంటి దిగులు లేదు, ఎటువంటి భయం లేదు. ఆయన ఎందుకు నమ్మకం ఉంచుకో, దేవుడు ఖచ్చితంగా మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా సరైన సర్వశక్తి కలిసి ఆ పరిశుద్ధాత్మ దేవా, నీ కుమార్తె యొక్క జీవితంలో తండ్రి, వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నారు, ఎటువంటి బాధల్లో ఉన్నారు, అవును తండ్రి, ఏ సమస్యలు చిక్కుకున్నారో, వేటి గురించి చింతిస్తున్నారు, వేటి గురించి దిగులు పడుతున్నారు, సమస్తం ఎరిగిన వాడవు నీకు. అవును తండ్రి, మీరు పట్ల తండ్రి నూతన క్రియలు మీరు చేయండి. నూతన, అవును తండ్రి, ఎలాగైతే తండ్రి అరణ్యంలో ప్రభా నువ్వు ఒక మార్గాన్ని, అవును తండ్రి, ఏర్పాటు చేశావో, ఎలాగైతే తండ్రి ఎస్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నీ బిడ్డల పట్ల తండ్రి వీరు ఏ యొక్క వేటిలో అయితే ఇరుక్కుపోయి ఉన్నారో, ఏటైతే ముందుకు అడుగు వేయలేకపోతున్నారో, వీరి మార్గాన్ని సరళం చేసి గొప్ప కార్యం చేసి గొప్ప క్రియని ప్రభావం వీరి పట్ల మీరు చేయమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.